ప్రజాభిమానాన్ని కోల్పోయేలా చేశారు. మరి ప్రభుత్వం యావత్ రెవెన్యూ శాఖ నిర్వీర్యపరుస్తుంటే ఆనాడు చేస్తూ ముడిగి చూస్తున్న ఆ నేతలే ఈ రోజు రెవెన్యూ ఉద్యోగుల ఐక్యత రాగాల గురించి రాగానామాలు చేస్తున్నారు. మరి దీన్ని మనం గమనించాలా. అదే ఈ రోజు ఈ సభకు రావడానికి కూడా చాలా మంది అధికారులకు ఉద్యోగులకు వాహనం లేయడం, భయభ్రాంతులకు గురి చేయడం, మీరు రిస్క్ తీసుకుంటున్నారు జాగ్రత్త అని అవరోధాలు సృష్టించడం, వాళ్ళ అధికారుల ద్వారా వాళ్ళ పైన నిరంకుశత్వాన్ని ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి ఈ సిద్దిపేట సోదరి మనులు ఇక్కడ చూస్తుంటే లచ్చిరెడ్డి బృంద నాయకుల పైన మీకున్న విశ్వాసం తెలుస్తుంది. మీరు ఎంత ప్రేమతో ఇక్కడికి ఇచ్చేశారు, ఎంత ధైర్యంతో ఇచ్చేశారు. మంచి నాయకులు కావాలా, ముంచే నాయకులు కావాలా అనేది మీకు ఎంత విచక్షణతో మీకు స్పష్టంగా మీరున్నారో అర్థమవుతుంది. మీకు నిజంగా కూడా ఇక్కడ విచ్చేసి ఈ సభను జయప్రదం చేసిన అందరూ యావత్ రెవెన్యూ కుటుంబ ఉద్యోగ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా. మరి ఈ కార్యక్రమం లచ్చిరెడ్డి అంటే ఒక వ్యవస్థను ముంచే వ్యక్తి కాదు, వ్యవస్థను ముంచుతుంటే చేష్టలను చూసే వ్యక్తి కాదు. మరి వ్యవస్థ పునర్నిర్మాణానికి, వ్యవస్థ బలోపేతానికి, వ్యవస్థ బలంగా విస్తరించడానికి కావాల్సిన అన్ని కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు. మరి మనం లచ్చన్న గారితో ఎన్నుకున్నా మనకు ఆరోగ్య కార్డు కావాలంటే లచ్చన్న గారు చేసిన నాయకులు పనిచేయాల్సిన ఆవశ్యకత. మనకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ వ్యవస్థ రద్దు కావాలి, రోడ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించుకోవాలంటే అయ్యా మరి ఈరోజు లచ్చన్న గారు చేసి ఆయన ప్రోత్సాహం, ఆయన మార్గనిర్దేశకత్వంతో పనిచేయాల్సిన ఆవశ్యకత. ఎందుకు పనిచేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాధినేత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వివిధ మంత్రివర్యులతో ఆయనకున్న ఆత్మీయ బంధం, వ్యక్తిగత అనుబంధం ఈ వరుస విచార వెనుక ఉంది. ఆ వాస్తవ దృక్పథాన్ని, వాస్తవాలను మనం పరిగణలోకి తీసుకోవాలా, అర్థం చేసుకోవాలా. మరి లచ్చనకు మనం మరింత వెలుగుదలగా ఉంటే, మన లచ్చన బృందానికి మరింత ప్రోత్సాహం ఇస్తే, ఇలానే మీ ప్రేమతో ఆదరాభిమానంతో ఆదరిస్తే మనం విజయాన్ని, మనకు ఒక ఆరోగ్య కార్డు, ఒక ఆరోగ్య భద్రత, ఒక కాంట్రిబ్యూటరీ స్కీమ్, ఇవన్నీ కూడా ఒక్క రెవెన్యూ శాఖకు పరిమితమైనవి కావు. అలానే ప్రతి ఉద్యోగికి హౌసింగ్ వ్యవస్థ, అన్ని కూడా అన్ని శాఖల ఉద్యోగుల సంఖ్యమే పరమావధిగా పనిచేస్తున్న లచ్చనను మనం గుండెలు, మన భుజాలను, మన నెత్తిన వేసుకొని మనం ఆదరించాల్సిన అవసరం ఉంది. మనందరం లచ్చనతో ఉన్నామా? మనందరం లచ్చన పనిచేద్దామా? మనందరం లచ్చన కలిసి పనిచేద్దామా? మరి ఇదే ప్రేమను, ఇదే ఆదరణను, ఇదే ప్రోత్సాహాన్ని భవిష్యత్తులో కూడా మేము మరింత ఇవ్వాలా. మరి ఈ రోజు మన పట్ల ఎంతో గౌరవంతో, ఎంతో అభిమానంతో మా బిడ్డలు అనుకుని రెవెన్యూ శాఖ బలోపేతానికి మరి ఆశీస్సులు అందిస్తున్న ప్రజా ప్రభుత్వ పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, మరి గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి మనం సదా కృతజ్ఞులై ఉండాలి. అలానే వారు ప్రజాసేవకు, మరి గ్రామీణ స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండే గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ కోసం మరి రెవెన్యూ సేవల్ని మరియు సంక్షేమ పథకాల, అభివృద్ధి పథకాల సేవల్ని అట్టడుగు క్షేత్రంలో ఉండడానికి గ్రామ పాలనా అధికారులు 11,000 మందిని నియమిస్తున్నారు. మనందరం కూడా గతంలో వలే మనం బ్లేమ్ చేసిన, మనకు ముద్ర వేసిన మనకన్నీ తిరిగి అలాంటి అవకాశం లేకుండా ప్రభుత్వం యొక్క మరింత విశ్వాసం పొందేలా, ప్రభుత్వం పైన విశ్వాసం పొందేలా, ప్రభుత్వం గౌరవాన్ని పెంచేలా, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ పథకాన్ని తీసుకెళ్లేలా మనం పనిచేసి నిరూపించుకోవాలి. మరి ఈ కార్యక్రమాన్ని